V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ఈరోజు విశాఖపట్నం ప్రెస్ క్లబ్లో ఐక్యతా సదస్సు అనే ప్రెస్ మీట్ పార్టీ ఉద్యమం కాబట్టి దేశవ్యాప్తంగా ఆయన తన కళాన్ని వినిపిస్తూ ఇవాళ మన విశాఖపట్నం రావడం మనం చేసుకున్న అదృష్టం. ఈ విషయాన్ని విశాఖపట్నంలో వారు మన ముందు ఉన్నారు. ఇప్పుడు విజయ నారాయణ గారు సోషలిస్ట్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమీన్ గారు కూడా మనతో ఉన్నారు. వారు కూడా ప్రసంగిస్తారు. ఏ ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయింది ఆ విషయాన్ని పెద్దలు నారాయణ గారి చెప్పవలసిన ప్రార్థిస్తున్నారు. జస్టిస్ ఫండ్ ఆధ్వర్యంలో ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న శ్రీకాకుళం పట్టణంలో మరి రామ్ మనోహర్ లోహియ జన్మదిన సెలబ్రేషన్స్ అక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే అన్ని జిల్లాలు కూడా పర్యటిస్తూ మరి వెళ్తున్నాం. ముఖ్యంగా నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ యొక్క ముఖ్య ఉద్దేశం, దీంట్లో ఒక 5 పార్టీలు, రాజకీయ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. ఇండియా కూటమి ఏ విధంగానైతే జాతీయ స్థాయిలో పనిచేస్తున్నాయో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ అనే దాన్ని ప్రారంభించడం జరిగింది. రాజ్యాధికార పార్టీ, సోషలిస్ట్ పార్టీ, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ, ఈ విధంగా జై స్వరాజ్ పార్టీ, ఈ పార్టీల అన్ని కలయికతోటి ఈ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే 2-3 వర్గాలే ఏకధాటిగా టీడీపీ రూపంలో కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ పార్టీలన్నీ కూడా కుటుంబ పరిపాలన లాగా మారిపోవడం జరిగింది. కేవలం 2-3 వర్గాలు, 2-3 కులాలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని ఏకధాటిగా పరిపాలించడం జరుగుతుంది. అంటే 85% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు దక్కాల్సినటువంటి ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు, మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులు, బడ్జెట్ అంతా కూడా ఈ 2-3 కులాలకే కొల్లగొట్టి వాళ్ళకే కట్టబెట్టే పరిస్థితి గత అనేక సంవత్సరాలుగా కొనసాగుతుంది. అంటే మరి దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఏం చెప్తుంది అని అంటే ప్రజాస్వామ్యం గురించి చెప్తుంది, ఈక్వాలిటీ గురించి చెప్తుంది, అదేవిధంగా జస్టిస్ గురించి చెప్తుంది. సోషల్ జస్టిస్ కానీ, పొలిటికల్ జస్టిస్ కానీ ఉండాలని రాజ్యాంగం చెప్తుంది. మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 77 సంవత్సరాలు అయింది. అంటే ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2-3 వర్గాలే 175 అసెంబ్లీ స్థానాలుంటే దాంట్లో 2 వర్గాలే ఎక్కువ మొత్తాన్ని కొల్లగొట్టి అనుభవిస్తుంటే మిగిలిన బీసీ కులాల్లో 60-70 కులాలకు అసలు అసెంబ్లీలోకి ప్రవేశించే పరిస్థితే లేకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందని ఏ విధంగా చెప్తాం మనం? ఈ దేశంలో సమానత్వం ఉంది అని ఏ విధంగా చెప్పగలుగుతాం? ఈక్వాలిటీ సిద్ధాంతాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నాయి అంటే టికెట్లు ఇచ్చేటప్పుడే అసమానత్వంతో టికెట్ల పంపిణీ జరుగుతుంది. అంటే తనకు నచ్చిన వాళ్లకు పెద్ద మొత్తంలో ఒకే వర్గానికి, ఒకే కులానికి, ఒకే కుటుంబం వాళ్ళకు మాత్రమే పంపిణీ ఏకధాటిగా జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఈ రకమైన పరిస్థితి ఇంకెంతకాలం? అంటే బడుగు బలహీన వర్గాలు ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఓట్లేయడానికే పుట్టారా? జెండాలు మోయడానికే పుట్టారా? అంటే ఇతరులను గెలిపించడానికే పుట్టారా? కాయకష్టం చేయడానికే పుట్టారా? గొర్రెలు గాయటము, కళ్ళు గీయటము, చేపలు పట్టటము, లేకపోతే బట్టలు ఉతకటము, గడ్డాలు చేయటము, లేకపోతే వీళ్ళంతా కూడా కులవృత్తులు చేసుకొని వాళ్ళు మొత్తం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వీళ్ళు కూడా ఈ నేలలో పుట్టినటువంటి వాళ్ళే. ఈ నేలలో పుట్టి పెరిగి వీళ్ళందరికంటే ముందు ఈ ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళు. మిగతా వాళ్ళైనా ఇతర ప్రాంతాల నుంచి బతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళు కానీ బహుజనులు అనే వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు, ఈ నేలలో పుట్టినటువంటి వాళ్ళు. అంటే ఈ నేలలో పుట్టినటువంటి వాళ్లకు రాజ్యాధికారం లేదు, ఎమ్మెల్యేలుగా గెలవటం లేదు, ఎంపీలుగా గెలవటం లేదు, ముఖ్యమంత్రులు కావటం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏకధాటిగా ఒకే వర్గం వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. టీడీపీ ద్వారా ఒకే వర్గం వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. బీఆర్ఎస్ ద్వారా ఒకే వర్గం వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు. అంటే ఇంకా వాళ్ళ కుటుంబ పరిపాలనే. ఓపెన్ గా రాజ్యాంగమేమో అందరి గురించి మాట్లాడుతుంది, రాజకీయ పార్టీలేమో కుటుంబ పరిపాలనను పోషిస్తున్నాయి. కాబట్టి ఈ పరిస్థితి మారాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాజకీయ మార్పే జరగాలి, పొలిటికల్ జస్టిసే జరగాలి. పొలిటికల్ జస్టిస్ అని ఎందుకు పెట్టాము అని అంటే, సోషల్ జస్టిస్ అని అంటేనేమో రోడ్ల మీద నడుస్తున్నాం, అందరి ఇళ్లలోకి పోతున్నాం, హోటళ్లలో తింటున్నాము, నచ్చిన బట్టలు వేసుకుంటున్నాము, ఓపెన్ అయిపోయింది. సోషల్ జస్టిస్ అంతా కూడా ఓపెన్ అయిపోయింది. కానీ ఇవాళ రాజకీయ రంగమే ఓపెన్ కాలేదు, అసెంబ్లీ ఓపెన్ కాలేదు. బీసీ కులాలు 135 కులాలు ఉంటే
70-80 కులాలకు అసెంబ్లీలో ప్రవేశం లేదు, అసలు మంత్రి మండలిలో ప్రవేశం లేదు, ముఖ్యమంత్రులలో ప్రవేశం లేదు, సెక్రటేరియట్ లో ప్రవేశం లేదు, కార్పొరేట్ సెక్టార్ లో ప్రవేశం లేదు. అంటే సోషల్ జస్టిస్ అనేదేమో కొంత నడుస్తూ ఉంది, కానీ రాజకీయ రంగం అంతా మూసివేయబడ్డది, తలుపులు మూసివేయబడ్డాయి. ఈ దేశంలో 10% ముస్లిం సమాజం ఉంది, క్రిస్టియన్ సమాజం ఉంది, మహిళా సమాజం ఉంది. 50% ప్రజలు మహిళలే. కానీ మహిళలు ఈ రాష్ట్రానికి ఒకసారి ముఖ్యమంత్రి కాలేదు. వాళ్ళ జనాభా ప్రకారం ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటం లేదు. అదే విధంగా ఎస్సీలకు ముఖ్యమంత్రి పదవులు లేవు, గిరిజనులకు ముఖ్యమంత్రి పదవులు లేవు, ముస్లిం సమాజానికి ముఖ్యమంత్రి పదవులు లేవు. ఇంకా ఎవరు చూసినా ఎప్పుడు ఏ పార్టీ గెలిచినా 1-2 కులాలే గెలిస్తే వాళ్ళే ముఖ్యమంత్రులు అయితే మరి ఇదేమైనా రాచరికమా, లేకపోతే రాజ్యాంగం అంతా కేవలం నామమాత్రంగానే పెట్టుకున్నామా? ఈ రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చేటప్పుడు ఎందుకు సమధర్మాన్ని పాటించలేకపోతున్నాయి? కాబట్టి దీన్ని ఎండగట్టడం కోసమే, ప్రజలకు తెలియజేయటం కోసమే సోషలిస్ట్ పార్టీ కూడా గతంలో రామ్ మనోహర్ లోహియా అనే వ్యక్తి మరి 60% వెనుకబడ్డ కులాల వాళ్ళు ఉన్నారు, వాళ్లకు రాజ్యాధికారం ఎమ్మెల్యే టికెట్లు దక్కాలనేది సోషలిస్ట్ పార్టీ యొక్క సిద్ధాంతం. కాన్సీరామ్ గారి యొక్క సిద్ధాంతం ఏంటంటే ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు రాజ్యాధికారంలో వాటా దక్కాలనేది కాన్సీరామ్ గారి ఉద్యమం. కాబట్టి ఈ సోషలిస్ట్ పార్టీ, రాజ్యాధికార పార్టీ అంటే రామ్ మనోహర్ లోహియా, కాన్సీరామ్, అంబేద్కర్ ఇలాంటి భావాజాలంతో ఒకప్పుడు ఎన్టీ రామారావు కొంత బెటర్. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు బీసీలకు కొంత ప్రాతినిధ్యం ఇచ్చిండు, కొత్త వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వటం జరిగింది. కానీ తర్వాత టీడీపీ కూడా అభివృద్ధి నిరోధకంగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ అయితే మొదటి నుంచి కూడా ఒకటే వర్గానికి సంబంధించినటువంటి వాళ్లకు రాజ్యాధికారాన్ని కట్టబెడుతుంది. కాబట్టి ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అంతరించిపోయింది. తెలంగాణలో మాత్రం మళ్ళీ ఏంటంటే బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతతోటి కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. మళ్ళా రాగానే ఒక వర్గం పరిపాలన పునరుద్ధరించబడింది. కాబట్టి మేమేమంటున్నాము అని అంటే ఈ 2 రాష్ట్రాల్లో ఖచ్చితంగా రాజకీయ మార్పు జరగాల్సిందే, సమానత్వం రావాల్సిందే, అన్ని వర్గాలకు జనాభా ప్రకారం కులాల ఆధారంగానే సీట్ల పంపిణీ జరగాలి. ఒకసారి ఒక కులం వాళ్ళు ముఖ్యమంత్రులు అయితే రెండోసారి వేరే కులాలు ముఖ్యమంత్రులు కావాల్సిందే. ప్రజాస్వామ్యం పేరుతోటి, ప్రతిభ పేరుతోటి ఇంకా ఎవరు గెలిస్తే వాళ్ళే అనే సిద్ధాంతం ఇక్కడ నడవదు. కాబట్టి కులాల ఆధారంగానే పంపిణీ జరగాలి. ఆ విధంగా కులాల ఆధారంగా కనుక టికెట్లు ఇవ్వకపోతే ఆ పార్టీలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాల్సిందే, ఎండగట్టాల్సిందే, వాటిని ఓడించాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలిపిస్తున్నాం. త్వరలోనే నియోజకవర్గాల వారి సమావేశాలు కూడా పెడతాం. ఇంకా భావసారూప్యత కలిగినటువంటి పార్టీలన్నీ కూడా కలుపుకుంటాం. ఈ 5 పార్టీలే కాదు, ఇంకా బలమైన పార్టీలు కూడా రాబోతున్నాయి. త్వరలో ఈ 2 రాష్ట్రాల్లో మరి ఖచ్చితంగా ఒక రాజకీయ మార్పు వచ్చి వచ్చే ఎన్నికలలో 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే విధంగా ఒక ప్రణాళికను రూపొందిస్తున్నాం. కాబట్టి ఇంకా ప్రజలు విసిగిపోయారు, స్పేస్ ఉంది. ఇప్పుడు రావాల్సింది ఈ రాష్ట్రాన్ని బడుగులే పరిపాలించాలి. కాబట్టి ఆ విధంగా పరిపాలించే విధంగా ఒక వాతావరణాన్ని సృష్టించడం కోసమే సోషలిస్ట్ పార్టీ, రాజ్యాధికార పార్టీ మరి ఈ విధంగా ఇప్పుడు నిన్న వచ్చినటువంటి పర్యటనలో ఈ 2 రాజకీయ పార్టీలు మరి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మరి జాతీయ అధ్యక్షులు నూరుల్ అమీన్ గారు, మరి సోషలిస్ట్ పార్టీ జాతీయ అధ్యక్షులు రామ్ మనోహర్ లోహియా దాని సిద్ధాంతం. కాబట్టి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఇక్కడ నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. నేను సోషలిస్ట్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్, నా పేరు నూరుల్ అమీన్. నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని నారగొని గారు, మేము హైదరాబాద్లో ఒక 8 months బిఫోర్ స్టార్ట్ చేసాము. ఎందుకు చేసామంటే భారతదేశం మొత్తంలో చూస్తే అన్ని పార్టీలు సోషలిస్ట్ పార్టీ 1954లో తీసుకున్న సిద్ధాంతం ఏదైతే సామాజిక న్యాయం, పొలిటికల్ జస్టిస్ అని, అప్పుడే రామ్ మనోహర్ లోహియా గారు బతుకున్నప్పుడు ఒక కాల్ ఇచ్చారు, 100లో 60% బీసీలు ఉన్నారు, బీసీలకి రాజ్యాధికారం రావాలి. అప్పుడు ఆయన చేసిన కృషి వల్ల ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో కానీ, బీహార్లో కానీ ఇంకొన్ని రాష్ట్రాలలో బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు. ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ వీళ్ళందరూ కూడా బీసీలకు సంబంధించిన వ్యక్తులే. అక్కడ సామాజిక న్యాయంకి అవకాశం దొరికింది. కానీ సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి ఎక్సెప్ట్ తమిళనాడు ఇంకా వేరే చోట ఎక్కడ అవకాశం దొరకలేదు. ఈ 2 పార్టీలు కాంగ్రెస్ పార్టీలో అయితే కంప్లీట్ గా అగ్రవర్ణాల రాజ్యమే ఉంది, వాళ్ళే పాలన చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత మళ్ళా మేము ఒకటేం ఆలోచించామంటే బీజేపీ వచ్చిన తర్వాత ఏమైనా చేంజ్ వస్తుందేమో అని 2014లో ఇచ్చినాం, కానీ ఏం చేంజ్ రాలేదు. భారతదేశం ఇంకా వెనక్కి పోతుంది కానీ ముందరికి వెళ్ళట్లేదు. కాబట్టి మేము
పాత నినాదంతో పొలిటికల్ జస్టిస్ అనేది జరగాలి అంటే మళ్ళా అన్ని పార్టీలు సంఘాలు ఒకటయ్యి డిమాండ్ని తేవాలి. ఎవరి భాగం అవుతారో సమాజంలో వారికి అన్ని సీట్లు అన్ని పార్టీలు కేటాయించాలి. పార్టీలు సాకులు చూపడానికి లేదు. సుప్రీంకోర్టు ఇంత రిజర్వేషన్ పెట్టింది, అంత రిజర్వేషన్ పెట్టింది, మేము ఆ రిజర్వేషన్ ని పాటిస్తున్నామని చెప్పడానికి లేదు. ఎందుకంటే పార్టీలు అనుకుంటే టికెట్లు ఇచ్చేది పార్టీ అధ్యక్షులు. వాళ్ళు వాళ్ళు వాళ్ళ పార్టీలో వాళ్ళు సెన్సెస్ ప్రకారంగా బీసీలు ఎంత పర్సెంట్ ఉన్నారు, ఎస్సీలు ఎంత పర్సెంట్ ఉన్నారు, మైనారిటీస్ ఎంత పర్సెంట్ ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఎంత ఉన్నారు అనేది వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. ఆ ప్రకారంగా వాళ్ళు టికెట్లు ఇచ్చేస్తే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఒకవేళ మేము నారగోని గారు మేము భారతదేశం మొత్తంలో తిరిగి ప్రజలని చైతన్యం చేద్దాం అనుకున్నాము. ఈ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ద్వారా భారతదేశంలో పొలిటికల్ జస్టిస్ అనేది రావాలి. కింది బీసీలు కానీ ఎస్సీలు కానీ రాజ్యాధికారంలోకి తేవాలని నిశ్చయించుకున్నాము. దాని ప్రకారంగా ఢిల్లీలో 30వ తారీఖు నాడు ధర్నా చేస్తున్నాము. మొత్తం నేషనల్ వైడ్ మేము తిరగాలని డిసైడ్ అయ్యాం. థ్యాంక్ యూ. బలం ఎక్కువ ఉందనుకోండి, వాయిస్ ఎక్కువగా వస్తుంది. అప్పుడు బహిష్కరించినప్పుడు అందరూ బహిష్కరిస్తాం, మనమే బహిష్కరిస్తాం వాళ్ళని. సో అందుకోసమే మనకు చట్టసభల్లో మనకు న్యాయం జరగాలనేది మేము తీసుకునే ఎజెండా. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే బీసీలకు సంబంధించి వచ్చినప్పుడు కులగణన రిపోర్ట్లు లేవనే సాకుతోటి కోర్టులన్నీ కొట్టివేయటం జరుగుతుంది. తెలంగాణలో కూడా 42% ఉందని 42% ఇస్తానని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తర్వాత బీసీ కులగణన చేపట్టడం జరిగింది. కానీ కులగణన చేపట్టిన తర్వాత కూడా మళ్ళీ దాంట్లో రిపోర్టును దాన్ని బేస్ చేసుకొని 42% ఇవ్వకుండా సుప్రీంకోర్టు ఏదైతే లిమిట్ 50% దాటొద్దని ఇచ్చిందో దాన్ని ఆపివేయటం జరిగింది. అంటే రాజ్యాంగం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కూడా వాటిని ఇంటర్ప్రిటేషన్ చేయడంలో, రాజ్యాంగాన్ని తీర్పులను ఇంటర్ప్రిటేషన్ చేయడంలో కాబట్టి అందుకనే ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఉంటే తప్ప వాళ్ళకు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఓబీ తగిన పెద్ద ఎత్తున ఉత్తర భారతదేశంలో ఉన్న ఉత్తరప్రదేశ్, బీహారు, హర్యానా, పంజాబ్ అన్ని రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఎస్సీ మైనార్టీల ఐక్యత సాధిస్తాం సాధిస్తాం సమానత్వం సాధిస్తాం 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 సాధిస్తాం. we want political justice. ప్లీజ్ సబ్స్క్రైబ్. దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నాను. దయచేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.